హలో అండి, ఆకుకూరలతో కూర చేద్దాము. పాలకూర, మెంతి కూర, ఆవాలాకు, బతువ, మళ్ళీ శనగాకు, కొద్దిగా గోంగూరాకు అన్నిటిని కలిపి కుక్కర్లో మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. అందులోకి కొద్దిగా అల్లము, వెల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి ఒక 2 విజిల్లన్నా వేసుకోవాలి. 2 విజిల్ వేసిన తర్వాత కిందికి దించేసి అందులోకి ఉప్పు వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఒక నూనె కడాయిలో వేడిపెట్టి అందులోకి ఉల్లిగడ్డ, టమాటా వేసేసి చట్నీ టైప్ చేసేసి మనం మిక్స్ చేసుకునేది అందులోకి వేసేయాలి. బాగా కలిపిన తర్వాత తీసేసి మళ్ళీ అందులోకి నెయ్యి బాగా ఎల్లిపాయలు మంచిగా వేసేసి తర్వాత ఒట్టి మిరపకాయతో తాలింపు వేసుకొని తింటే చాలా మంచిది.